ఆంధ్రజ్యోతి పత్రిక చూద్దాం. పదార్థం ఏమిటో చెప్పాలి అంటూ 2వ పేజీలోని వార్త ఇది. 2 ఏళ్లలో రేట్లు రెట్టింపు, వాతావరణ మార్పులు, అకాల వర్షాలే కారణం, సవాళ్లు ఉన్న 2024-25లో ఆర్థిక వృద్ధి 6.57% అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మానసిక ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి పెట్టాలి. 2050 కల్లా దేశంలో వృద్ధుల సంఖ్య రెట్టింపు, వారి సంరక్షణకు ప్రాధాన్యం ఇవ్వాలి. 18 ఏళ్లు దాటిన వారిలో 3 పెరిగిన స్థూలకాయం. కేంద్రం రాష్ట్రాలు కలిసి విద్యా నాణ్యత పెంచాలి. యువతలో సగం మందికే ఉద్యోగాలు, నైపుణ్యాలు. దేశంలో ఏటా 78 లక్షల కొలువులు కల్పించాలి. 2023-24 ఆర్థిక సర్వే వెల్లడి. లోక్సభలో నేడు కేంద్ర బడ్జెట్ ప్రవేశపెట్టనున్న నిర్మల అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఆహార ధర ధడ అంటూ వార్తని వేసుకొని వచ్చింది. 2 ఏళ్లలో రెట్టింపు రేట్లు పెరిగినాయి అంటూ వార్త మొత్తం సారాంశం. ఈరోజు 2023-24 ఆర్థిక సంవత్సర ఆర్థిక సర్వేలో వెల్లడి. లోక్సభ నేడు బడ్జెట్ సమావేశం, నిర్మలా సీతారామన్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. అప్రజాస్వామికంగా గొంతు నొక్కే ప్రయత్నం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. ఆర్థిక సర్వే పూర్తి వివరాలు బిజినెస్ పేజీలో అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఢిల్లీలో రాహుల్ గాంధీని కలిసిన వరంగల్ కృతజ్ఞత సభకు రావాలని ఆహ్వానించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ నిధులు ఇవ్వండి, మూసి ప్రక్షాళనకు ₹10,000 కోట్లు కావాలి. నల్ల కనెక్షన్ల ఏర్పాటుకు 16,000 కోట్లు అవసరం. జల్ జీవన్ మిషన్ నిధుల మంజూరు చేయండి. ధాన్యం బకాయిలు 1,468 కోట్లు చెల్లించండి. గ్యాస్ సబ్సిడీ ముందే చెల్లిస్తాం, అనుమతి ఇవ్వండి. కేంద్ర మంత్రులకు సీఎం రేవంత్ రెడ్డి విజ్ఞప్తి. రాహుల్ ఖర్గేతో రేవంత్ భట్టి ఉత్తమ్ భేటీ. ఆర్ఆర్ఆర్ నిర్మాణాన్ని వేగం చేయండి, కేంద్రానికి మంత్రి కోమటిరెడ్డి వినతి అంటూ వార్త తీసుకొని వచ్చింది. మొత్తం మీద నిధులు ఇవ్వండి, మూసి పరిరక్షణకు ₹10,000 కోట్లు కావాలి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఆరోగ్యశ్రీ చికిత్స ధరలు 20-25% పెంపు, 1,375 చికిత్స రేట్లు మార్పు, కొత్తగా 163 ప్యాకేజీల చేర్పు, జియో విడుదల చేసిన సర్కారు అంటూ వార్త తీసుకొని వచ్చింది. 13వ పేజీలోని వార్త ఇది. బీహార్ కు హోదా ఇవ్వలేం అంటూ 2వ పేజీలోని వార్త. న్యాయస్థానాలు ప్రభావితం అవుతున్నాయా అంటూ 3వ పేజీలోని వార్త ఇది. పైసలు లేక పథకాలు పరేషాన్ అంటూ 12వ పేజీలోని వార్త ఇది. ఉగ్ర గోదావరి, భద్రాచలం వద్ద 2వ ప్రమాదక హెచ్చరిక జారీ, 50.6 అడుగుల నీరు. ప్రాణహిత ఉధృతి, ముప్పులో గ్రామాలు. మేడిగడ్డకు 9.5 లక్షల క్యూసెక్కులు. జూరాల సహా తుంగభద్ర నుంచి శ్రీశైలానికి 2 లక్షల క్యూసెక్కుల వరద. మరో 3 రోజులు వర్షాలు, కలెక్టర్లు అప్రమత్తం. సమీక్షలో సీఎస్ ఆదేశం. ఏపీలోని రాజమహేంద్రవరం వద్ద సముద్రాన్ని తలపిస్తున్న గోదావరి అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ మొత్తం మీద ఉగ్ర గోదావరి అంటూ వార్త తీసుకొని వచ్చింది. 12వ పేజీలో వార్త. భారత పరీక్ష వ్యవస్థ ఒక మోసం అంటూ 2వ పేజీలోని వార్త ఇది. డబ్బులుంటే దానిని కొనవచ్చని చాలా మంది నమ్ముతారు. ప్రతిపక్షం భావన కూడా అదే. లోక్సభలో రాహుల్ గాంధీ విద్యా మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. అఖిలేష్ ప్రతిపక్ష నేతలది మొసలి కన్నీరు. యూపీఏ హయాం నాటి లీకేజీ గణాంకాలు బయటకు వస్తే వారే ఇబ్బంది పడతారు ప్రధాన్ అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ 2వ పేజీలో వార్త. నీటిలో ఒక ప్రశ్నకు జవాబు గుర్తించేందుకు కమిటీ. ఐఐటి ఢిల్లీ డైరెక్టర్ కు సర్వోన్నత న్యాయస్థానం ఆదేశం అంటూ 2వ పేజీలో వార్త ఇది. బిల్లులే కీలకం అంటూ వార్త తీసుకొని వచ్చింది. 13వ పేజీలో వార్త ఇది. అసెంబ్లీకి కేసీఆర్ ప్రతిపక్ష నేత హోదాలో తొలిసారి హాజరు. ఫోన్ ట్యాపింగ్, కాళేశ్వరంపై స్పష్టత ఇవ్వనున్న మాజీ సీఎం అంటూ వార్త తీసుకొని వచ్చింది. ఇక్కడ ఈ రోజన్నా కాక 100% అసెంబ్లీకి వచ్చి ప్రజల పక్షాన మాట్లాడాలని, ఆ తర్వాత ఫోన్ ట్యాపింగ్ విషయంలో, కాళేశ్వరం విషయంలో
స్పష్టత ఇవ్వాలని తెలంగాణ ప్రజలందరూ కోరుతున్నారు కాక దయచేసి మీరు ఈరోజు అసెంబ్లీకి వచ్చి ప్రతిపక్ష హోదాని 100% నెరవేర్చాలి, ప్రజల కోసం మీరు మాట్లాడాలి, ప్రజల కోసం గొంతు విప్పాలి, ప్రజల తరపున గొంతు విప్పాలి అని తెలంగాణ ప్రజలు ఆశిస్తున్నారు సార్. స్మితా సగర్వాల్ మెంటలీ అన్ఫిట్ అంటూ 3వ పేజీలోని వార్త ఇది. వేతనాలు ఎన్నడో, కాంట్రాక్టులు, అవుట్సోర్సింగ్ ఉద్యోగుల అవస్థలు, వైద్య శాఖల్లో 30,000 మందికి 2 నెలలుగా బాకీ, అంగన్వాడీ టీచర్ల ఆయాలది అదే పరిస్థితి, కుటుంబాలు గడిచే పరిస్థితి లేదని ఆవేదన, మధ్యాహ్న భోజనంలోనూ 7 నెలలుగా పెండింగు అంటూ 13వ పేజీలో వార్త ఇది. కేఎన్ఎన్ టీవీని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, కామెంట్లు పెట్టండి.